ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో చూద్దాం. మోదీ దిగి రావాలి, 42% బీసీ రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాల్సిందంటూ ప్రధాన హెడ్లైన్ తోటి ఆంధ్రజ్యోతిలో కూడా మనం నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి మహాధర్నాకు సంబంధించిన వార్తను మనం చూడొచ్చు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన బీసీ పూర్వ గర్జనలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొన్నం మహేష్ గౌడ్, అంజన్ కుమార్, అనిల్, సినీ నటుడు సుమన్, బీసీ సంఘాల నేతలు అంటూ ఇక్కడ మన ఈ వార్తను చూడొచ్చు. హెచ్సీలు అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేదు, న్యాయపూర్తో భూమిని కాపాడుతాం, సాఫ్ట్వేర్ హబ్గా మార్చి లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తాం, బీఆర్ఎస్ బిల్లిరావుతో కుమ్మకే భూమిని కాజేయాలనుకుంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్యలను ఇక్కడ ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది. ఇంకా సీఎం వ్యాఖ్యలు 10 షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకుండా న్యాయస్థానంలో చేతులు కట్టుకొని కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉంది, కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయము తీసుకోలే అంటూ రోహత్కి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు విచారణ అంటూ ఈ వార్తను ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకవేళ స్పీకర్ అసలు ఏ నిర్ణయం తీసుకోకుంటే రాజ్యాంగ సంరక్షకులుగా ఉన్న ఈ దేశ కోర్టులు నిస్సహాయంగా ఉండిపోవాల్సిందేనా? ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్టే. స్పీకర్ మా అభ్యర్థనకు స్పందించకుంటే ఆర్టికల్ 142 ప్రకారం అంటే 142 ప్రకారం చర్యలకు ఉపక్రమించే అధికారం మాకు ఉంటుంది. గతంలో ఒక స్పీకర్ను కోర్టుకు పిలిపించామని మర్చిపోవద్దంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపిన వ్యాఖ్యలైతే ఇక్కడ మనం ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇంకా చెట్ల నరికివేత ఆపండి అంటూ ప్రధాన హెడ్లైన్ తోటి మరో వార్తను మనం చూడొచ్చు. హెచ్సీలో లాఠీచార్జి, విద్యార్థులు ప్రొఫెసర్లపై లాఠీ జులిపించిన పోలీసులు, 30 మందికి గాయాలు. వీళ్ళ నిర్ణయాన్ని రద్దు చేయాలి, లేకుంటే ఆందోళన ఉధృతం, విద్యార్థి సంఘాల హెచ్చరిక అంటూ ఇక్కడ ప్రధాన హెడ్లైన్స్ తోటి వార్తను చూడొచ్చు. అయితే నిన్న గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూమిలో ఉన్న చెట్ల నరికివేతను ఆపేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం మధ్యాహ్నం అదే అంశంపై తాము మళ్లీ విచారణ చేపడతామని, అప్పటి వరకు ఈ భూములు ఎలాంటి పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములను టీజీఐఐసికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 50 కొట్టేయాలని, సదరు భూముల్లో చెట్ల నరికివేత, చదును చేసే పనులను వెంటనే ఆపాలని విశ్రాంత శాస్త్రవేత్తలు బాబురావు, వాటర్ ఫౌండేషన్ వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపైన హైకోర్టు అయితే నిన్న హైకోర్టులో విచారణకు వచ్చిన సందర్భాన్ని అయితే మనం చూడొచ్చు. ఇక గురువారం దాకా కంచె గచ్చిబౌలిలో ఎలాంటి పనులు వద్దు, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్లీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే. వాల్టర్ చట్ట ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక్క చెట్టును కొట్టేయాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వ సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషనర్ల తరపు లాయర్ల వాదన అంటూ వార్తను చూడొచ్చు. ఇక వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఓకే, అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 అంటూ ఒక ప్రధాన వార్తగా మెయిన్ హెడ్లైన్ తోటి మనం ఆంధ్రజ్యోతిలో ఈ వార్తను చూడొచ్చు. అయితే నిన్న లోక్సభలో ప్రతి సవరణ మీద ఓటింగ్కు పట్టుబడిన విపక్షాలు అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్తో ఆమోదం. వక్ఫ్ బిల్లును పేరును ఉమీద్గా మార్చిన కేంద్రం ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 40 అత్యంత క్రూరమైనది అంటూ నిన్న తెలపడం జరిగింది. నిన్న లోక్సభలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి రిజిజు మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. ఇక విస్తరణకు విరామం, ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. వక్ఫ్ బిల్లుపై ఏఐసీసీ బిజీ మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావాహులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటిగా జానారెడ్డి అంటూ మరో వార్తను ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు.